తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో హోలీక్రాస్ జంక్షన్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏవో రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్, సబ్సిడీ, మద్దతు ధరలు అందించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల జీవనోపాధిపై తీవ్ర అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంజీవయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారు రైతులకి ఈగా ఇబ్బందిగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, మరి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఆర్బీకేని పూర్తిగా నిర్ధారణ చేశారు. ఆర్బీకేలో మనుషులు కావాలి కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. రైతులకు గిట్టుబాటు ధర వెంటనే. రైతులను మోసం చేస్తున్నారు. ఈరోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు. అయ్యా యూరియా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ యూరియా కొరత లేదని చెప్తారు. యూరియా కొరత లేదంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు. రైతులతో పాటు మేము రైతులుగా అండగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు. మరీ దారుణంగా ఆయన చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, రైతులు కిలో ఉన్నారు, రాత్రి బవళ్ళు. రైతు కిలో నిలబడి ఈ రోజు పొద్దున నిలబడితే, ఈరోజు పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలు నిలబడితే, రెండో రోజు ఉదయం 11 గంటలకో 12 గంటలకో యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ 4 బస్తాలు కావాలంటే 1 బస్తానో 1/2 బస్తానో ఇచ్చి పంపించే పరిస్థితి. జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించేవాళ్ళు లోడ్లుగా. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్కెట్ ద్వారా సగం ఇవ్వాలి, సగం ప్రైవేట్ మార్కెట్ ఏజెన్సీలకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, 100కి 70% ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు, 30% మార్కెట్కి ఇచ్చారు. మరి 30% మార్కెట్కి ఇస్తే దళారీ వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్ లో 270 రూపాయలకి ఇవ్వాల్సిన యూరియాని 450 రూపాయల నుంచి 600 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది. ఈ బ్లాక్ మార్కెట్ ని అరకట్టమంటాం మేము. ఈ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు పోయాయి,
పరిశీలన చేయండి, మీరు ఎంక్వైరీ చేయండి, మరి అరికట్టండి. రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు, 270 వరకు ఇప్పించారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాని కంటే కూడా బయట మార్కెట్ రేటు కంటే కూడా 50 రూపాయలు తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందించారు. మరి మీ రోజు 600కి ఇస్తున్నారంటే ఇంచుమించు 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు మరి జోబులు మరి ఈ డబ్బులు ఎక్కువగా వసూలు చేసిన డబ్బు ఎవరి జోబులు ఇవ్వని చెప్పాల్సిన అవసరం. దుర్మార్గంగా చెప్తుంటే మరి అచ్చెన్నాయుడు గారు ఏమి కిలో నిలుచుకుని తప్పేముంది, బఫేకి పోతే కిలో నిలుచుకోవట్లేదు. అయ్యా అచ్చెన్నాయుడు గారు, బఫేలో పోతే 6 గంటల భోంచేసి రావచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే 3 రోజులు 48 గంటలు ఉంటే గాని ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులు కాదు, అందరిని కూడా మోసం చేసే తత్వం. అందుకే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. రైతులు ఇచ్చారు, రైతులకు అండగా నిలబడిన పరిస్థితి. మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు అన్ని ఆర్డీఓలకు ఇచ్చాం. ఇకనైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి తొలగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆర్డీఓలకు ఇచ్చాం, వినతి పత్రాలు ఇచ్చాం. ఆర్డీఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి, మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళని పంపించి రైతులు పడే ఇబ్బందులు చెప్పి ఏ సీజన్ లో రైతులకు అవసరమో ఆ సీజన్ లో యూరియా ఇవ్వాలి. అదేనడితే ప్రభుత్వం ఇబ్బడిగా యూరియా ఉంది అంటున్నారు. అధికారులు అంటే మాకు ఇంతవరకు అలికేషన్ లేదు, మాకు రాలేదు అంటున్నారు. ఇదేదో తేల్చాల్సిన అవసరం ఉంది. మీరు పంపించిన యూరియా ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి గారు ఇకనైనా మొద్దు నిద్ర లేసి రైతుల పక్షాన రైతులకి అవసరమైన యూరియా కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు అన్ని కూడా అందించాలని, రైతుకి అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విరివిగా ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ రైతుకే కాదు, ఆడపడుచులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏ వర్గాల ప్రజలకైనా అన్ని వర్గాలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు సమస్య ఇచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచన మేరకు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలకు మేలు జరిగేంత వరకు మా పోరాటాలు ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జాతర ఆహ్వానం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగును. సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణం. జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు, సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును. కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆహ్వానించువారు కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి. ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ.